తమిళనాడులో విజిల్, బెంగాల్లో కమాల్ అంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నామండి. సో ఇక్కడ చూడండి, విజయ్ నిజంగా తోపు అండి, మామూలు తోపు కాదు. విజయ్ అసలు ఎవ్వరూ ఊహించలేదు. టీవీకే పార్టీ 100 స్థానాలకు పైగా గెలిచి ప్రభంజనం సృష్టించింది. చరిత్ర ఒక్కో కొత్త శకం. నిజంగా వాస్తవం చూస్తుంటే విజయ్ అనే వ్యక్తి ఈరోజు పార్టీ పెట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఒక 100 సీట్ల పైగా గెలవడం అనేది చిన్న విషయం కాదు. అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 పార్టీలను కూడా మట్టి కల్పించింది. ఇక సో ఏదేమైనా గ్రేట్ అని చెప్పాలి. మొత్తం కూడా సినీ తారాలు అందరూ కూడా ఆయన విషయం చెప్తా ఉన్నారు. సో ఇదండి విజయ్ మాత్రం నిజంగా చెప్పాలంటే అక్కడ హంగు ఏర్పడే పరిస్థితి ఏర్పడ్డది. తప్పదు, విజయ్ సీఎం కావాలంటే వేరే ఏఐడిఎంకే పార్టీతోనూ ఇంకా ఇతర కాంగ్రెస్ తానా లేకపోతే సిపిఐతోనా ఏదో ఒక పార్టీతో అయితే పొత్తు పెట్టుకోక తప్పదు. ఇక్కడ రిజల్ట్స్ చూసుకుంటే చూడండి, పశ్చిమ బెంగాల్లో మొత్తం సీట్లు 293, బీజేపీ 206, తృణమూల్ 81, కాంగ్రెస్ 2, వామపక్షాలు 2, ఇతరులు 2. తమిళనాడులో చూసుకుంటే మొత్తం సీట్లు 234 సీట్లు, టీవీకే 107, డిఎంకే 74, అన్నా డిఎంకే 52, ఇతరులు 1 సీట్ గెలిచారు. సో ఇంకెంత దూరం నుండి మ్యాజిక్ ఫిగర్ 118. సో తమిళనాడు 118 మ్యాజిక్ ఫిగర్ అంటే ఇంకొక 11 సీట్లకేమో ఆయన కావాలి ఇంకా విజయ్కి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, డిఎంకేకు అన్నా డిఎంకేతో కలవనని చెప్పి చెప్తా ఉండి ఇప్పటికే ప్రకటించిండు. సో ఇప్పుడు ఏంది నెక్స్ట్ కాంగ్రెస్ ఒక 5 సీట్లు గెలిచింది, ఆ పిఎంకి ఒక 4 సీట్లు, ఒక పిఎంకి ఒక 4 సీట్లు గెలిచింది, సిపిఐ 2 సీట్లు గెలిచింది, ముస్లిం లీగ్ ఒక 2 సీట్లు గెలిచింది, ఇతరులు 2 సీట్లు గెలిచారు. మొత్తం 14 సీట్లు అవుతున్నాయి. సో వాళ్ళు కలుపుకుంటే అక్కడ తమిళనాడులో విజయ్ సీఎం అంటే పార్టీ పెట్టిన అంటే ఇక్కడ ఏంది ఎవరు గుర్తొస్తున్నారు అంటే ఇక్కడ ఎన్టీఆర్, అక్కడ ఎంజీఆర్, తర్వాత విజయ్ ఈ సినీ రంగంలో వచ్చి పార్టీ పెట్టి తక్కువ కాలంలో సీట్లు కొట్టిందంటే వీళ్ళే ఇక. సో ఇక్కడ మొత్తం కూడా తమిళనాడులో ఆ సినీ ప్రముఖులదే ఉంది. కరుణానిధి, జయలలిత, ఎంజేఆర్, అన్నాదురై వీళ్ళందరూ కూడా సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు పరిపాలించిన వాళ్ళే. ఈరోజు వాస్తవానికి కూడా విజయ్ని విజయం వరించింది. సో ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలను వాళ్ళు నమ్మిండ్రు ప్రజలు కూడా. సో విజయ్ అయితే కొత్తగా పరిపాలన చేస్తాడు అంటే మొత్తం కూడా విజయ్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ని ఎవరైతే తన ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ని మొత్తం కూడా ఓట్లుగా మలుచుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యిండు. వాళ్ళందరినీ ఓట్ల రూపంగా మలుచుకున్నాడు. సో ఈరోజు ఆషామాషి విషయం కాదు. ఒక స్టాలిన్ని, ఈ పళనిస్వామి వీళ్ళని ఢీ కొట్టడం అంటే చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఇది ఎక్కడ కూడా చిన్న విషయం కాదు. సో మొత్తం మీద ఇక్కడ విజయ్ గెలుపు వెనుక త్రిష ఉంది అని చెప్పి మొత్తం కూడా వైరల్ అవుతూ ఉంది. అయితే విజయ్ గెలుపు వెనుక త్రిష ఉంది, త్రిష చాలా గ్రౌండ్ వర్క్ చేసింది అని చెప్పి చాలా కూడా వైరల్ అవుతూ ఉంది. త్రిషకు కూడా ఈయన ప్రభుత్వంలో ఒక మంచి పోస్ట్ అయితే రాబోతుంది, ఆమె కూడా మంత్రి కాబోతుంది అని చెప్పి చాలా రకాలుగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఒక సోషల్ మీడియాలో మాత్రం వీడేంట్రా బాబు గర్ల్ ఫ్రెండ్కి ఒక రాష్ట్రం సీఎం అయి ఒక రాష్ట్రాన్ని గిఫ్ట్గా ఇచ్చిందని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సో నేను త్రిష చూసుకుంటే తిరుపతికి వెళ్ళింది, మన తిరుపతికి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్ళింది. సో నిన్న బర్త్డే, దాంతోపాటు రిజల్ట్ డే. సో పెద్ద చర్చ సాగుతూ ఉన్నది. సో త్రిష వెళ్ళింది, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంది, నేరుగా ఎవరింటికి పోయింది, విజయ్ వాళ్ళ ఇంటికి పోయింది. నేరుగా తిరుపతి నుంచి వచ్చి విజయ్ వాళ్ళ ఇంటికి పోయి ఆయన కంగ్రాట్స్ చెప్పి మళ్ళీ బయటకు వచ్చుకుంటూ ఆమె విజయ సంకేతం చూపించుకుంటూ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మొత్తం మీద మరి విజయ్ త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అని కూడా పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే విజయ్ భార్య ఆమె ఇప్పటికే డివర్స్ కోసం అడిగింది, కోర్టులో పిటిషన్ వేసిందని కూడా రకరకాల వార్త అయితే రావడం చూసినాం. సో ఇదండి ఎట్టకేలకు మాత్రం త్రిష మొత్తం మీద మాత్రం వెనుక ఉండి చాలా రాయిగా నడిపించింది. అమిత్ షాతో కూడా మాట్లాడి బీజేపీ ఓట్లు కూడా మొత్తం కూడా ఇక్కడ విజయ్ పార్టీకి పడేటట్లు చేసింది అనేది కూడా ఒక పెద్ద ప్రచారం అయితే సాగుతూ ఉన్నది ఇక. సో ఇదండి ఇక్కడ చూసుకుంటే దుమ్ము రేపిన విజయ్ పార్టీ, దీదీ ఇలాకాలో చరిత్ర సృష్టించిన బీజేపీ, కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్, పుదుచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏ సర్కారుకే